తెలంగాణలో ఓజీ టికెట్ ధరల పెంపుకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపుకు హైకోర్టు అంగీకరించలేదు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగించిన జడ్జ్ అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయన్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరిగింది. నిన్న డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా డివిజన్ బెంచ్ ఇవాల్టి వరకు స్వల్ప ఊరట ఓజీ సినిమా సంబంధించి వారికి ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ సింగిల్ బెంచ్ లోనే నిర్ణయం తీసుకోవాలంటూ సింగిల్ బెంచ్ కు వెళ్లాలంటూ చెప్పడంతో ఉదయం నుంచి కూడా ఓజీ సినిమాపై సింగిల్ బెంచ్ లో ప్రస్తుతం విచారణ అనేది కొనసాగింది. సుదీర్ఘంగా జరిగిన విచారణకు సంబంధించి చూసుకుంటే సినీ థియేటర్ సంబంధించి సీనియర్ కౌన్సిల్ అయినటువంటి నిరంజన్ రెడ్డి లాయర్ వాదనలు వినిపించారు. సినిమా రేట్ల పైన కొంతమందికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 5 స్టార్ హోటల్లోనూ కాఫీ తాగుతున్నారు 500 పెట్టి. దిల్సుఖ్ షో జరిగినప్పుడు కూడా లక్షల్లో ధరలు ఉంటున్నాయి. కానీ ఇలాంటి సినిమాలు ఇదే ఢిల్లీకి వెళ్ళి చూస్తే 1500 ధర పెట్టి మేము సినిమా చూస్తాము. కానీ ఇక్కడ సినిమా రేట్ల పైన ప్రభుత్వం రెగ్యులరేట్ చేస్తుందనే అంశాన్ని ఇటు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లకు సంబంధించి 1500 దాకా ఉంటుంది. కానీ అదే టికెట్ 200 కావాలని పిటిషనర్ కోర్టుకి ఎందుకు రాడు అని ఓన్లీ సినిమా టికెట్ల పైనే రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారన్న అంశాన్ని ఇటు థియేటర్ల తరఫున నిరంజన్ రెడ్డి న్యాయవాది వాదనలు వినిపించగా సుదీర్ఘంగా ఇటు పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున మల్లేష్ యాదవ్ అడ్వకేట్ వాదనలు కూడా వినిపించగా పూర్తి స్థాయిలో ఈ ఓజీ సినిమా టికెట్లకు సంబంధించి ఇచ్చినటువంటి మెమోను సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. 24వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా ఇప్పటికే పొడిగించింది. అక్టోబర్ 9న ఈ మధ్యంతర ఉత్తర్వులు అనేవి కొనసాగుతాయని కూడా సింగిల్ బెంచ్ చెప్పింది. తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా వేసి 9వ తేదీన మరోసారి ఇరు పక్షాల వాదనలు వింటామని కూడా హైకోర్టు చెప్పింది. రైట్, థ్యాంక్ యూ అమర్.